అప్డేట్స్ చూస్తే తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త బాస్ పై ఉత్కంఠ కొనసాగుతుంది. అధ్యక్ష పదవి కోసం రేసులో ఉన్నదెవరన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఇటు ఏ సామాజిక వర్గానికి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని హైకమాండ్ కూడా ఆరా తీస్తుంది. అయితే పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత పీసీసీ చీఫ్ మార్పు ఉంటుందని చర్చ నడుస్తుంది. ప్రస్తుత పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి 2021 జూన్ 27న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. పీసీసీ చీఫ్ హోదాలో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్ అలుపెరగని పోరాటం చేశారు. కేసీఆర్ ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలపై, ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై తనదైన శైలిలో నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు కేవలం 5గురు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉండగా ఈ ఎన్నికల్లో 64 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో రేవంత్ కీలకమైన పాత్ర పోషించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాతే పీసీసీ చీఫ్ పదవి వేరే వాళ్ళకి ఇస్తారనే ప్రచారం కొనసాగుతుంది. అయితే పార్లమెంట్ ఎన్నికల ముందు పీసీసీ చీఫ్ అధ్యక్షుడిగా కొత్త వారిని ఎంపిక చేస్తే ఇబ్బంది అవుతుందని కాంగ్రెస్ హైకమాండ్ భావించింది. దీంతో పార్లమెంట్ ఎన్నికల వరకు రేవంత్ రెడ్డినే రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఇక పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో కొత్త పీసీసీ చీఫ్ ను నియమించే ప్రక్రియ అధిష్టానం మొదలుపెట్టింది. పీసీసీ చీఫ్ గా ఎవరిని నియమిస్తే బాగుంటుందనే చర్చ కాంగ్రెస్ క్యాడర్ లో బలంగా వినిపిస్తుంది. అధికార పార్టీకి అధ్యక్షుడిగా ఎవరు రాబోతున్నారు అనే అంశంపై ప్రతిపక్షాలు కూడా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. తన తర్వాత పీసీసీ చీఫ్ గా ఎవరు వస్తారనే విషయాన్ని రేవంత్ తో ప్రస్తావిస్తే ఆ విషయం తన పరిధిలో లేని అంశమని, హైకమాండ్ ఎవరిని పీసీసీ చీఫ్ గా నియమించినా తనకు సమ్మతమేనని రేవంత్ చెప్తున్నారు. కేవలం 5గురు ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు తీసుకువచ్చిన రేవంత్ స్థాయిలో పనిచేయగలిగే వ్యక్తి ఎవరున్నారనే అంశంపై పార్టీ అధిష్టానం ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది. పీసీసీ అధ్యక్షుడిగా ఎవరైతే బాగుంటుంది, ఎవరికి పదవి ఇస్తే పార్టీ నేతలందరినీ కలుపుకొని వెళ్లగలరు అనే విషయంలో పలువురు నేతల నుండి హైకమాండ్ సమాచారం స్వీకరిస్తుంది. పీసీసీ చీఫ్ పై చాలా మంది కీలక నేతలు ఆశలు పెట్టుకున్నట్లు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. ఇక ఇప్పుడు కూడా తాను పీసీసీ చీఫ్ రేస్ లో ఉన్నట్లు చెబుతున్నారు. ఇక ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి సైతం తనకు పీసీసీ చీఫ్ కావాలని హైకమాండ్ కి రిక్వెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి పీసీసీ చీఫ్ పదవి రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వరనే చర్చ బలంగా వినిపిస్తుంది. దీంతో బీసీ, ఎస్సీ సామాజిక వర్గాల నేతలు పీసీసీ చీఫ్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. పీసీసీ చీఫ్ పదవి కోసం పలువురు మంత్రులు కూడా ప్రయత్నం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పీసీసీ చీఫ్ తనకి ఇవ్వాలని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. కర్ణాటకలో డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంతో పాటు పీసీసీ చీఫ్ గా ఉన్నారని, తెలంగాణలో సైతం అలాంటి నిర్ణయాన్ని తీసుకోవాలని బట్టి పట్టుబడుతున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం పీసీసీ చీఫ్ రేస్ లో ఉన్నారు. తాను విద్యార్థి విభాగం నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నానని, తనకి అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే బాగుంటుందని కాంగ్రెస్ పెద్దల దగ్గర చెబుతున్నట్లు సమాచారం. ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సైతం పీసీసీ రేస్ లో తాను ఉన్నట్లు ప్రకటించారు. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ అవుతారని చాలా రోజుల నుంచి వినిపిస్తుంది. ఇక మరో బీసీ నేత మధు యాష్కి గౌడ్ కూడా పీసీసీ చీఫ్ రేస్ లో ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మధు యాష్కి ఎన్నికల్లో ఓడిపోవడంతో నిరాదరణకు గురవుతున్నారని, ఆయనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే అందరినీ కలుపుకుపోతారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇక ఏఐసీసీ సెక్రటరీ సంపత్ సైతం పీసీసీ పదవి తనకి వస్తుందనే ధీమాలో ఉన్నారు.
మొన్న నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ఆశించారు. మాదిగలకు కాంగ్రెస్ సరైన గౌరవం ఇవ్వడం లేదనే చర్చ నేపథ్యంలో పార్టీ అధ్యక్ష పదవి మాదిగ సామాజిక వర్గానికి చెందిన సంపత్కి ఇస్తే బాగుంటుందనే వాదన నడుస్తుంది. ఇక మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, అద్దంకి దయాకర్ లాంటి వాళ్ల పేర్లు కూడా పీసీసీ చీఫ్ పదవి కోసం పరిశీలనలో ఉన్నట్లు వినిపిస్తుంది.